Hi guys, second movie of this week, నాగబంధం సినిమా చూస్తాను భయ్య. ఈ సినిమా బడ్జెట్ 130 crores అంట భయ్య. ఫుల్ టు లోడెడ్ గ్రాఫిక్స్ తో ఉంది అండ్ విఎఫ్ఎక్స్ ఉంది అండ్ చాలా సెట్స్ కూడా ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. ఈ సినిమా బ్రహ్మకమలం చుట్టూ తిరుగుతుంటుంది అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి నాగబంధం ఉంటుంది. బ్రహ్మకమలం అంటే గోల్డ్ తో తయారు చేసిన ఫ్లవర్ భయ్య. ఆ బ్రహ్మకమలం గురించే ఫైట్ సినిమా అంతా. దీంట్లో రీఇన్కార్నేషన్ ఉంటుంది, ట్రెజర్ హంట్ ఉంటుంది, సనాతన ధర్మం గురించి ఉంటుంది, హిందూయిజం గురించి ఉంటుంది. మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. నేను చిన్నప్పటి నుంచి పెద్ద శివభక్తుడిని. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా వస్తూ మా ఇల్లు కొండ మీద ఉంటుంది. కొండ దిగుతున్నప్పుడు రోజు నేను ఓం నమ శివాయ అనకుండా దిగను భయ్య. ఈ సినిమాలో విష్ణుమూర్తి గురించి ఉంటుంది అండ్ శివుడు గురించి కూడా ఉంటుంది, నాగ సాధువుల గురించి కూడా ఉంటుంది. సో ఈ సినిమా చూసాక నా ఫీలింగ్ ఏంటి ఈ రివ్యూలో చెప్తాను. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమా బడ్జెట్ 130 crores అని చెప్పాను కదా. సినిమాలో బడ్జెట్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదొక పాజిటివ్. యూజువల్లీ ఏమవుతుంది, సినిమాలో బడ్జెట్ అంటే యాక్టర్స్ మీద పెట్టేస్తారు కదా. 60% ఆఫ్ ద బడ్జెట్ యాక్టర్ రెమ్యునరేషన్ కి వెళ్ళిపోతుంది. కానీ అన్లైక్ దట్ ఈ సినిమాలో పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది. ఈ సినిమాలో ఇంకో పాజిటివ్ ఏంటంటే భయ్య, సెట్స్ చాలా లావిష్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంది భయ్య, అది వినడానికి బాగుంది అండ్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ కలిసి డాన్స్ చేస్తుంటారు. దేవదాస్ అని ఒక హిందీ సినిమా ఉంది, దాంట్లో ఐశ్వర్య ఇంకా మాధురి దీక్షిత్ కలిసి డాన్స్ చేస్తారు. ఆ సాంగ్ ని గుర్తు తెచ్చింది ఈ సాంగ్. నాకు బాగా నచ్చింది ఈ సాంగ్. ఈ సినిమాలో లార్డ్ విష్ణుది ఒక సీక్వెన్స్ ఉంది భయ్య. ఈ సినిమాలో ద్వారాలు ఓపెన్ చేస్తారు, అద్భుతంగా ఉంది ఆ సీక్వెన్స్. బ్యాక్ షాట్ ఇంకా ఫ్రంట్ షాట్ తీశారు, మంత్రముగ్ధుడిని అయిపోయాను నేను ఆ సీక్వెన్స్ చూసాక. ఇంకో పాజిటివ్ ఏంటంటే భయ్య ఈ సినిమాలో, అండ్ ఫైనల్ పాజిటివ్, ఆయన సినిమాలో ఒక చిన్న పాప ఉంటుంది కదా, ఆ సినిమాలో అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఆమె ఈ సినిమాలో కూడా ఉంది. ఆమె ఒక డైలాగ్ చెప్తుంది సెకండ్ హాఫ్ లో, కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది కానీ బాగా నచ్చింది ఆమె డైలాగ్ డెలివరీ అండ్ ఆ సీన్. అంతే భయ్య ఈ సినిమాలో పాజిటివ్స్. ఇప్పుడు నెగటివ్స్ విషయానికి వస్తే పెద్ద లిస్ట్ ఉంది. యూజువల్లీ ఈ సినిమాలో ముందు బూమ్ మైక్స్ వాడేవాళ్ళు భయ్య టు క్యాప్చర్ ద ఆడియో ఆఫ్ ద యాక్టర్స్. వాళ్ళు ఏం చెప్తున్నారో ఎడిటింగ్ టైమ్ లో వినిపించడానికి, ఎడిట్ ఈజీ అవడానికి బూమ్ మైక్స్ ని వాడేవాళ్ళు. ఇప్పుడు హోలీ ల్యాండ్ మైక్స్ ఇంకా వైర్లెస్ మైక్స్ వాడుతున్నారు. చాలా సినిమాల్లో ఏంటంటే ఆ మైకులు కనిపించేస్తున్నాయి. ఈ సినిమాలో కూడా ఒక సీన్ లో ఆ మైక్ కనిపించింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా సినిమాకి సంబంధించిన టీం వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ దొల్లకుండా ఫ్యూచర్ లో చూసుకోవాలి. డబ్బింగ్ కూడా మైనస్ భయ్య. ఈ సినిమాలో విలన్ ఉంటాడు, ఆ విలన్ నార్త్ ఇండియన్. ఇప్పుడు వాడే జనరిక్ వాయిస్ ఆయనకి వాడారు. ఆయన మంచిగా పర్ఫామ్ చేశాడు కానీ ఆయన డబ్బింగ్ చెడగొట్టింది ఆయన పర్ఫార్మెన్స్ ని. చాలా జనరిక్ గా ఉంది ఆ వాయిస్. కెల్లీ డాజీ నుంచి రాహుల్ దేవ్ వరకు అలాంటి వాయిస్ ని వాడుతున్నారు. కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా, ఆర్ కొంచెం టైం తీసుకొని కొంచెం యూనిక్ వాయిస్ ని తీసుకోవచ్చు కదా డబ్బింగ్ కి. అండ్ ఈ సినిమాలో హీరోకి కూడా వాయిస్ ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించారు భయ్య. బిగ్గెస్ట్ నెగటివ్ అది. ఆ డబ్బింగ్ వాయిస్ చాలా సినిమాల్లో విన్నాను నేను, హీరో కనిపించలేదు, ఆ డబ్బింగ్ ఆర్టిస్టే కనిపిస్తున్నాడు నాకు. హీరో పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్ గా ఉంది భయ్య. సారీ టు సే దిస్ బట్ he needs to improve a lot. This film is loaded with VFX అని చెప్పాను కదా భయ్య. ఆ VFX కూడా మిక్స్డ్ బ్యాగ్ ఉంది భయ్య. కొన్ని ప్లేసెస్ లో బాగుంది, చాలా ప్లేసెస్ లో బ్యాడ్ గా ఉంది. సో సినిమా మొత్తం VFX తో CG తో ఇవన్నీ ఉన్నప్పుడు చాలా బాగుండాలి కదా, కానీ బాగాలేదు. అండ్ ఈ సినిమాలో అన్నెసెసరీగా ఒక సాంగ్ వస్తుంది భయ్య. అండ్ ఆ సాంగ్ లో కూడా హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుందంటే మోడర్న్ వేర్ లా ఉంటుంది. సినిమా ఎప్పుడో సెటప్ అయి ఉంటుంది. ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్ కానీ మోడర్న్ డ్రెస్సెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చాయి ఈ సినిమాలో. బుచ్చిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు భయ్య, ఒక జర్నలిస్ట్ అడిగితే వల్గారిటీ గురించి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా వరస్ట్ గా ఉంటుంది. ఆ సాంగ్ కూడా ఈ సినిమాలో అందుకే పెట్టినట్టున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే భయ్య. సెకండ్ హాఫ్ అయితే ఈ సినిమాలో డెడ్ మ్యాక్స్ ఉంది. అండ్ ఈ సినిమా లెంత్ 3 hours 10 minutes ఉంది. అంత లెంత్ ఎందుకు భయ్య ఈ సినిమాకి? అండ్ బాక్స్ లో బాక్స్ పెట్టినట్టు ఏవేవో సబ్ ప్లాట్స్ వస్తుంటాయి ఈ సినిమాలో. రీఇన్కార్నేషన్ అంటారు, హిందూయిజం అంటారు, సనాతన ధర్మ అంటారు, ఇంకా ఎన్ని రోజులు లాంటి సినిమాలు తీస్తుంటారు, దేవుణ్ణి వాడుకుంటారు. ఐఎమ్ ఆల్సో వెరీ డివోషనల్ పర్సన్. కానీ దేవుణ్ణి పెట్టుకొని సినిమాల్ని హిట్ చేద్దాం అనుకుంటే కష్టం అండ్ చాలా రిపిటేటివ్ అయిపోతుంది. ఇది ఈ ట్రెండ్ ని బ్రేక్ చేయాలి. అండ్ కన్వీనియన్స్ కి తగ్గట్టు రెప్టైల్స్, స్నేక్స్ ని వాడుకుంటుంటారు భయ్య. ఆ బ్రహ్మకమలం ని స్నేక్స్ కాపాడుతుంటాయి కానీ కొన్ని ప్లేసెస్ లో ఏమో కాపాడవు. ఏంటో కన్వీనియన్స్ అంతా. సెకండ్ హాఫ్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనర్ లాగా, వన్ హెడేక్ ఆఫ్టర్ హెడేక్ వస్తూనే ఉంది భయ్య. నాకు ఓవరాల్ నాగబంధం అనే సినిమా స్టోరీ లెవెల్లోనే చాలా వీక్ అనిపించింది భయ్య. కొన్ని పోర్షన్స్ తప్ప సినిమా అంతా వీక్ గానే ఉంది భయ్య. మీరు చూడాలనుకుంటే చూడండి, కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.99 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కూర్చో